కాణిపాకం వరసిద్ధి వినాయకుని మహిమ ప్రాచీన కథ. చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాణిపాకం అనే గ్రామం ఎంతో పవిత్రత కలిగినది. ఇక్కడ కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనేక మహిమలు కలిగిన స్వయంభూ, స్వతహాగా ఉద్భవించిన దేవుడు. ఈ ఆలయ విగ్రహం ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది, రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం వెనుక ఎంతో పురాతనమైన, ఆశ్చర్యకరమైన కథ ఉంది. ప్రాచీన కథ: మూడు ముత్తాళ్ల భక్తి మరియు వినాయకుని అనుగ్రహం. పూర్వం కాణిపాకం గ్రామంలో ముగ్గురు అనాథ యువకులు జీవించేవారు. వారు ముగ్గురు శారీరక లోపాలతో పుట్టారు. ఒకరు అంధుడు, చూపులేని వాడు. ఇంకొకరు మూగవాడు, మాటలేని వాడు. మరొకరు కుంటివాడు, నడవలేని వాడు. వీరి మధ్య ఎంతో ప్రేమ, సహాయం ఉండేది. తల్లిదండ్రులు లేకపోయినా ఇద్దరు మిగతా వారికి ఒకరు తోడుగా ఉంటూ చిన్నపాటి కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. నీటి కోసం అన్వేషణ వినాయకుని ప్రత్యక్ష మహిమ. ఒకసారి గ్రామంలోని చెరువు పూర్తిగా ఎండిపోయింది. గ్రామస్తులకు నీటి కొరత ఏర్పడింది. అందరూ దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ ముగ్గురు యువకులు కూడా నీటిని వెతికేందుకు తమ తోటలో తవ్వకం ప్రారంభించారు. వారు తరచుగా ఒక చిన్న గడ్డివానలో నీరు బయటకు వస్తుందని ఊహించి ఒక చిన్న కుండ తవ్వడం ప్రారంభించారు. కొద్దిసేపటి తరువాత వారు ఒక భారీ రాతిని తాకారు. ఆ రాయిని తొలగించేందుకు వారు మళ్లీ మట్టిని తవ్వడం ప్రారంభించారు. అప్పుడు అదే రాయి నుండి అకస్మాత్తుగా ఎర్రటి రక్తం కారడం ప్రారంభమైంది. ముగ్గురు భయంతో వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఆ అద్భుత సంఘటన జరిగిన వెంటనే వారి శారీరక లోపాలు తొలగిపోయాయి. అంధుడికి చూపు వచ్చింది. మూగవాడు మాట్లాడడం ప్రారంభించాడు. కుంటివాడు స్వేచ్ఛగా నడవడం ప్రారంభించాడు. వారు ఆశ్చర్యపోయి గ్రామ ప్రజలకు జరిగిన అద్భుతాన్ని తెలియజేశారు. శ్రీ వినాయకుని ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం. గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని ఆ విగ్రహాన్ని పరిశీలించారు. వారు గ్రహించారు అది స్వయంభూ, స్వతహాగా పుట్టిన శ్రీ వినాయక స్వామి విగ్రహం అని. ఊరంతా భక్తిపూర్వకంగా ఈ సంఘటనను దేవుని మహిమగా భావించారు. గ్రామ ప్రజలు ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఆ రోజు నుంచి ఆ విగ్రహం ఎప్పటికీ నీటిలో మునిగి ఉంటూనే ఉంది. ఎంత నీటిని తీయించినా ఆ స్థానం నుండి నీరు ఎప్పుడూ ఎండిపోదు. విగ్రహం రోజురోజుకు కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంది. అందుకే ఈ కాణిపాకం గణపతిని జీవంత వినాయకుడు అని పిలుస్తారు. సత్య శోధన, న్యాయానికి నిలయమైన ఆలయం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం పొందాలంటే సత్యం, ధర్మం తప్ప మరేదీ ఉండకూడదు. ఇక్కడ అబద్ధం చెప్పినవారు తక్షణమే శిక్ష అనుభవిస్తారని నమ్మకం. అందుకే ఈ ఆలయంలో సత్య శోధన అనే ప్రత్యేక పద్ధతి ఉంది. సత్యాన్ని పరీక్షించే ఆలయం. కోర్టు లేదా న్యాయస్థానాల్లో తీర్పు వచ్చేంతకు ముందే గ్రామస్తులు ఇక్కడ ప్రమాణం చేస్తే ఎవరు నిజం చెప్పారో, అబద్ధం చెప్పారో వినాయకుడు తక్షణమే తేలుస్తాడు. అబద్ధం చెప్పినవారు స్వయంగా అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది లేదా వారికి దైవ శిక్ష కలుగుతుంది. అందుకే ఈ ఆలయం న్యాయం, ధర్మానికి ప్రతీకగా మారింది. ఆలయ విశేషాలు మరియు విశ్వాసం. ప్రతి వినాయక చవితికి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. చిత్తూరు, తిరుపతి, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక పూజల కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడి గణపతికి నైవేద్యంగా ప్రత్యేకంగా కొబ్బరికాయలతో అభిషేకం చేయడం సంప్రదాయం. సత్యానికి మార్గదర్శిగా నిలిచిన కాణిపాకం గణపతి నమ్మిన భక్తులకు తక్షణ ఫలితాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం. ముగింపు: కాణిపాకం గణపతి మహిమ. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం ధర్మానికి, న్యాయానికి, భక్తికి ప్రతీక. ఇక్కడ భక్తులు తమ పాపాలను పరిహరించుకునేందుకు మొక్కులు ముడిపెడతారు. ఈ స్వామిని ఒక్కసారి దర్శించినా మనసుకు శాంతి, భక్తి, ధర్మబద్ధమైన జీవన మార్గం కలుగుతాయి. కష్టాలను తొలగించే కాణిపాకం గణపతి అబద్ధాన్ని తట్టుకోలేడు. ధర్మం, సత్యం పాటించే భక్తులకు స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ లభిస్తుంది. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. గణపతి బప్పా మోరియా.